जातवेदो कामस्तं पुरुषं जगते हरिप्रदक्षागहि श्रियामा परिपालया विराजनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे दयामासनो दृढामसि संवदन्ते सोमेन नाराज्ञा यस्मै करोति ब्राह्मणस्तमं राजन् वारयामसि जय श्रीमन्नारायण Simple name, not too much complicated, right? Jai Sriman Narayana. That's all it is. చక్కగా ధ్యానం చేద్దాం. మనం చేసే నామ ప్రభావం చేత ఈ ఎన్విరాన్లో ఉండే ప్రతి అణువు వైబ్రేట్ కావాలి. And the divinity must be there in each and every part of this mandapa. Okay? Come on. Jai Sriman Narayana, Jai Sriman Narayana. Jai Sriman Narayana, Jai Sriman Narayana, Jai Sriman Narayana. Jai Sriman Narayana, Jai Jai Jai. Jai Sriman Narayana, Jai Jai Jai. Jai Sriman Narayana, Jai Jai Jai. Bol Lakshmi Narayan Bhagwan ki Sita Ramachandra Maharaj ki Ramanuja Swami Ji Maharaj ki समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। ముగ్గురు యువ దంపతులు బ్రహ్మాండంగా యోగా ఎన్నో
ఇంకా 20 years నుంచి కష్టపడి బాగా చేశారు. మామూలు మకరేశ్వరం చూసుకొని ఇంకా ఇక్కడ బాగా వీళ్ళకి వస్తున్న స్వామి చెప్పినట్టు ఏ పని జరిగినప్పుడు వాళ్ళు అదృష్టవంతులుగా భావించి మంచిగా శుభ వారు ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. అవుల సోమరంగా కార్యక్రమం జై ఋషులు అనేక సార్లు అనేక అవతారాల్లో భగవంతుడు ఇక్కడ అవతరించి వీరికి మార్గాన్ని చూపించడం, మనకు దగ్గరగా మనం ఉండేటటువంటి ఈ కాలానికి దగ్గరగా అంటే సుమారుగా 6000 సంవత్సరాలకి పూర్వం శ్రీకృష్ణ భగవాను అర్జునుడికి చేసినటువంటి అతి ఉత్తమ ఉపదేశం భగవద్గీత. 6000 సంవత్సరాల క్రితం అంటే అది మనకు ఉపయోగపడుతుందా అనే సంశయం మనకు అక్కర్లేదు. గాలి ఎప్పటిదో కానీ ఎప్పటికీ అది నిత్య నూతనం. నీరు ఎప్పటిదో కానీ ఎప్పటికీ నిత్య నూతనం. జ్ఞానం ఎప్పటిదో కానీ అది ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది. శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం మన జీవితాల్లో విజయాన్ని సాధింపచేసేటటువంటి అతి ఉత్తమ సాధనం. యుద్ధరంగంలో చేయాలా మానాలా అని సంశయం కలిగిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం కర్తవ్య సుముఖుణ్ణి చేసి విజయాన్ని సాధించి పెట్టింది. నిత్య జీవితంలో మనం ప్రతిరోజు కావాలి నాకు విజయం, కావాలి విజయం అని ఎన్నో ప్రయత్నాలు ప్రారంభం చేస్తుంటాం. ఆ ప్రయత్నాల్లో సాధించాల్సినటువంటి విజయాన్ని మనకి చక్కగా సాధించి పెట్టగలిగిన ఉపదేశం భగవద్గీత. దీన్ని మనకి అందంగా ప్రకాశింపచేసినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు. ఈవేళ మన మధ్య వారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా వేయించేసి ఉన్నారు. మన శ్రీరామ్ నగర్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముందర ఈ ఏడాది శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినటువంటి రోజు మార్గశీర్ష శుక్ల ఏకాదశి డిసెంబర్ 1వ తారీఖు నాడు వస్తోంది. ఆ రోజున రామానుజాచార్యుల వారి ముందు యువకులు, బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ వేల సంఖ్యలో కలిసి కూర్చుని ఆ భగవద్గీతను పారాయణ చేయబోతున్నారు. ఉదయం సుమారు 9:30కి ప్రారంభమై సుమారు 12:30, 1 గంట దాకా జరిగే ఈ భగవద్గీత పారాయణలో మనందరం పాల్గొందాం. దానివల్ల కలిగే లాభాన్ని మనమందరం కూడా పొందుదాం. మన వారందరికీ అందిద్దాం. చరిత్రని రక్షించుకుందాం. చరిత్రకి మనం వారసులుగా ప్రపంచంలో కీర్తిని పొందుదాం. అందరూ రండి, పారాయణ కలిసి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అయితే ప్రతిరోజు శుభాకాంక్షలు జ్ఞానగమ్యమైన భగవద్గీత ఉత్తమమైన మార్గాన్ని చూపించే అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. కాస్త శ్రద్ధ కలిగితే దాంట్లో ఉండేటటువంటి అర్థాన్ని అందంగా అందించేటువంటి ఉత్తమ గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీత లోకానికి అందిన రోజు రేపు డిసెంబర్ 1వ తారీఖు నాడు రాబోతోంది. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షపు ఏకాదశి